మలక్పేట శంకర్ నగర్ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్లకి అయితే మాత్రము అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అంటే శంకర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని 140 ఇళ్ళని అటు రివర్ బెడ్ కి సంబంధించి అధికారులు గుర్తించారు. అయితే ఆ ఇళ్ళన్నిటిని కూడా స్వతహాగా వాళ్ళు ఖాళీ చేస్తూ ఇక్కడికి ఇష్ట ప్రకారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సామాన్ని కూడా అధికారులు అటు ఇక్కడికి స్వయాన సొంత వాహనాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువులని అటు ఏ ఫ్లోర్ కి అయితే కేటాయించారో ఆ ఫ్లోర్ లోకి వాళ్ళు తీసుకువెళ్లి సామాన్ని మొత్తం కూడా అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ లోకి ఇళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పమ్మా, ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఇప్పటికి 4 రోజులు బిడ్డ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇల్లు? ఇక్కడ బాగా అనిపిస్తుంది బిడ్డ, బాగా అనిపిస్తుంది. కానీ తాగట్లేదు. అంటే ఇప్పుడు అటు అధికారులు మీ దగ్గరికి వచ్చి ఇక్కడికి వెళ్తారా అని అడిగారు. మీరు వెళ్తా అన్నారా లేకపోతే బలవంతంగా పంపించి? వెళ్తా ఉన్నాం బిడ్డ, వెళ్తా ఉన్నామ్మా. అంటే ఇప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అక్కడ 25 అయింది. అంటే వర్షాకాలము అట్లా ఇబ్బంది ఉంది. ఇస్తే మొత్తం ఇల్లు మునిగిపోతుండే. ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడతో ఇక్కడ సెట్ అయినా బిడ్డ, ఇక్కడ బాగుంది, సంతోషం ఉన్నాం బిడ్డ. కానీ తాగైతే ఇంకొకటి, ఇప్పుడు అక్కడ చెత్త చెదారము అవంతా కూడా వాసన అంతా ఉంది. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ బాగుంది బిడ్డ. అందుకోసం ఆ మురికి నీళ్ళ తీసేసారు కదా బిడ్డ. సంతోషం బిడ్డ, మీకు ఇచ్చింది మాకు సంతోషం ఉంది అమ్మ. మేమేది లేదు, మాకు బాగున్నాం, సంతోషం ఉంది బిడ్డ. ఎంతమంది ఉంటారమ్మా అక్కడ? ఇంట్లో ఎంతమంది ఉంటుండే అక్కడ? మేము నా కొడుకు 3 కొడుకులు, మేమిద్దరం భర్త భార్యలం. ఎన్ని గజాల్లో ఉండే ఇల్లు అక్కడ? అక్కడ మాకు 50 గజాలు ఉండే. ఇక్కడ మరి సరిపోతుందా? సరిపోతుంది బుజ్జి, సరిపోతుంది. రొటేషన్ చేసుకున్న బుద్ధి సరిపోతుంది. చూస్తున్నాం కదా, వాళ్ళు అక్కడ 50 గజాల్లో ఒక కుటుంబంలో అంటే 8 నుంచి 10 మంది ఉండే వాళ్ళమి. చిన్న రూము, వర్షాలు వచ్చాయంటే ఆ మూసి వాటర్ ఏదైతే ఉందో అది ఇళ్లలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుండే పిల్లలతో. కానీ డబుల్ బెడ్రూమ్ కేటాయించారు అధికారులు, ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? शंकर नगर में रहते थे तो वहाँ से यहाँ भेजे साहब। हाँ, अब क्या है, कुछ भी नहीं, अच्छे लिफ्ट आने, पीने के पानी की, कचरे की जरा। అయితే చూస్తున్నాం కదా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, అంటే గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు మరి ఆ ఇబ్బంది నుంచి మంచిగానే? ఇబ్బంది నుంచి బాగున్నాం బేట, ఇప్పుడు సంతోషం ఉన్నాం బేట. మీకు అందరికి ధన్యవాదాలు బేట, మీకు అందరికి నమస్కారం. సంతోషం ఉన్నాం బేట. ఇక్కడ అంటే ఏం చెప్తారు? అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే అది చెప్తాం. మనం ఏం చెప్పాలి? ఇల్లు ఇచ్చి వచ్చేసాం. ఇక్కడ బాగా అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం మంచి పనే చేసిందా? మంచి పని చేశాడు. మరి అక్కడ మురికి నీళ్ళలో ఉండటం కదా, ఏరేస్తే మరి ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలా? అక్కడ ఇక్కడ బెటర్ ఉంది కదా బేట, బాగుంది కదా, సంతోషంగా ఉన్నాం బేట. కష్టం చేసుకుని దగ్గర ఉంది, ఇళ్ళలో పని చేసుకుంటాము, బతుకుతాం ఇక్కడ. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్కి అంతా మంచిగానే ఉంది ఇక్కడ? స్కూల్ మా పిల్లలకు దగ్గర లేదు, అక్కడ దూరం అవుతుంది. కానీ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాం ఎక్కడన్నా. ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసి చదివించుకుంటాం. జర ఇళ్ళలో అక్కడ చేస్తుండే పని ఇప్పుడు జర దూరం అయిపోయింది. ఇక్కడ ఏడానా లేకున్నా పని, మళ్ళీ పని చూసుకొని ఇక్కడే ఇక్కడనే ఉంటారా? మళ్ళీ ఇల్లు ఇది వెళ్ళిపోతే ఇల్లు కొట్టేసారు. ఇల్లు ఎక్కడ ఉండాలా బిడ్డ? అది మొత్తం గుల్ల కొట్టేశారు. మరి ఎక్కడ ఉండాలా? రోడ్డు మీద ఉండాలనా? ఇప్పుడు ఎక్కడ వెళ్ళాం? ఇటే మేము సవాలు, ఇటే బతకాలా, ఇటే మేము ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటాం మేము, ఇక్కడనే ఉంటాం. నేను ఇప్పటిదాకా శంకర్ నగర్లో ఉంటుంటి. ఇప్పుడు నాకు 9th ఫ్లోర్లో 923 డబుల్ బెడ్రూమ్ నాకు దొరికింది. నేను ఉపాధ్యాయుని, పంతుల్ని ఉన్నాను. ఈడ కూడా పిల్లలకు చదివిస్తాను. ఆడ మా బడి ఉండే ఆగు దగ్గర, అందుకోసం ఆడికెళ్ళి తీశారు. మా శంకర్ నగర్ దగ్గర ఎంతమంది ఉన్నారో ఆగుకు ఎక్కువ దగ్గర ఉండే మేము. మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆడికెళ్ళి మాకు ఖాళీ చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు ప్రాబ్లం ఒకటి ఉన్నదంటే నీళ్లు ధర మంచిగా వస్తలేవు. డబుల్ బెడ్రూమ్ మంచిగా కట్టినరు, మా హాయిగానే ఉన్నది. కొంచెం ప్రాబ్లం ఇదే ఉంది, నీళ్లు గారు మంచిగా వస్తే మంచిగా ఇక్కడ ఉండొచ్చు, మంచిగా మనం బతుకేస్తూ ఇక్కడ. బట్ రిక్వెస్ట్ ఇదే ఉన్నది మా సీఎం రేవంత్ రెడ్డి గారితోటి, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి, మంచిగా లిఫ్ట్ కూడా సాల్వ్ చేయండి.
ఒక్కొక్కసారి లిఫ్ట్ బంద్ అవుతుంది. ఎందుకంటే చెప్పిండ్రు ఈడ అధికారులు సామాన్ తీసుకుపోతుంటే బంద్ చేశారని చెప్పిర్రు. లిఫ్ట్ బంద్ అయితే 9, 8 ఫ్లోర్ల దాకా ఎక్కాలి, బాగా కష్టం అవుతుంది. అందుకోసం అందరితో రిక్వెస్ట్, మా అహ్మద్ బలాలా గారు కూడా మా ఇంట ఉండే ఇక్కడ షఫీ సార్ కూడా ఇక్కడ మా దగ్గర వచ్చి నుండి అందరూ మంచిగానే చూసిర్రు. మాకు ఇదే నాది ఇదే ఉన్నది, అందరికి కూడా బాగా చూడాలని ఉన్నది. ఎవరైతే ఇల్లు పోయినరో వాళ్ళకు ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి, అది మంచి ఇల్లు ఇవ్వాలి నేను కోరుతున్నాను అందరితోటి. ధన్యవాదాలు, शुक्रिया बहुत बहुत। मोहम्मद हबीब है। जो शंकर नगर में जो गंदगी थी ना, उससे इससे तो बेहतर है हमें। क्या यहाँ सुकून है, अगर पानी आ गया ना सब प्रॉब्लम सॉल्व हो जाता सर। ज़बरदस्त है सर। हाँ, अब क्या है, वहाँ से गंदगी से ज़रा हट गया समझो, मेन सब में प्रॉब्लम वो हट गया। మా ఇల్లు తీసి అక్కడ వచ్చారు వాళ్ళు ఇల్లు తీయమని వస్తే మాకు ఇల్లు ఆడిస్తారు సార్ అని చెప్పారు. ఇల్లు ఆడిస్తారంటే ఫలానా సైదాబాద్ చెంచల్గూడ జైలు ముందు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆడ ఉండాలి మీరు అన్నారు. సరే అని మేము ఇల్లు బదులు ఇల్లు ఇస్తున్నారు, కానీ మాకు కూడా అక్కడ వానాకాలంలో ఎంతో ఇబ్బంది అవుతుంది. నీళ్ళు వచ్చి మా పిల్లలు మేము పైకి వెళ్ళటం, మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రావటం, శుభ్రం చేసుకుంటాం, ఆ మురుగు వాసనకి మా పిల్లలకి రోగాలు రావటం ఇవన్నీ జరిగాయి ఆడ. దీనికి మేము కూడా బోర్ అయిపోయాం. తర్వాత రేవంత్ సార్ ఇక్కడ మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే వచ్చి 3 రోజులే అవుతుంది, అందరూ అంటున్నారు ఇక్కడ నీళ్ళు రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని. ఇబ్బంది అయ్యిద్ది. ఇప్పుడు మనం రాగానే ఇప్పుడు ఇవన్నీ మనకి కావాలంటే ఒకసారి కావు, అన్ని నిదానంగా అవుతాయి. అదే ప్రాబ్లం ఉంది, ఇంకేం లేదు. నీళ్ళ ప్రాబ్లమే ఉంది, అది కూడా మేము మాట్లాడాం మా పెద్దవాళ్ళతో, అది కూడా సౌకర్యం చేస్తామని అన్నాం. మా ఇష్ట ప్రకారం మేము వచ్చాం సార్. వాళ్ళు మాకు ఇల్లు చూపించారు, మా ఇష్ట ప్రకారం ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడే, ఆ మురికి వాసనకి ఆయన వానాకాలంలో ఆ నీళ్లు రావటం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఇబ్బంది వల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగానే ఉంది, సంతోషమే. రేవంత్ సార్కి 100 ధన్యవాదాలు. ఇంకా అభివృద్ధి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. मेरा नाम आयशा शेख है। यहाँ पे घर दिए हम लोग को डबल बेडरूम, लेकिन कुछ भी सहूलत नहीं है। आप एक बार अंदर बताइए, एक बार अंदर बता लीजिए, आप घर में बताइए, कुछ भी सहूलत नहीं है। पानी तो 3 हम लोग को आके यहाँ पे 4 दिन हो रहा, लेकिन पानी की इतनी मुश्किल है, कुछ भी सहूलत नहीं है। और ये घर कितने छोटे छोटे मालूम, हम ना रह भी नहीं सक रहे, यहाँ पे रह नहीं सक रहे, कुछ नहीं कर सक रहे। हम लोग क्या घर के बदले हमको घर दिए, वहाँ पे फ्री में घर दिए, ऐसे वाले तो भी अच्छे, उन लोगों को तो भी अच्छा घर मिला। हम लोग को हमारे घर लेके हमारे को घर दिए, लेकिन हमारा घर इतने छोटे छोटे, हम लोग कैसा रहना। हम लोगों को कुछ भी सहूलत नहीं है यहाँ पे। इतना पूरा इतना अंधेरा इधर रहना बोल तो भी डर लग रहा, रात के टाइम पे बहुत डर लग रहा है इधर, बहुत कुछ भी सहूलत नहीं है इधर। और क्या बोलते हैं, देखिए ये फतरे इतने, कुछ भी इतना पानी बिल्कुल नहीं आ रहा हमारे पास मैडम। हम लोग रह रहे कैसा हमारे को मालूम, बस हम ना जाके रातों में आंटी कल वहाँ रह रहे, पूरा अंधेरा रह रहा है इधर, पूरा बहुत डर लग रहा। रात के टाइम बच्चे छोटे छोटे डर जा रहे सीढ़ियों पे जाने आने। और यहाँ के 2 भी लिफ्ट बंद है, नीचे B ब्लॉक में खुले हैं और इधर साइड के खुले, यहाँ के कुछ भी खुला नहीं है। यहाँ पे पूरा डर लग रहा आने जाने के लिए, बहुत मुश्किल हो रही है। और क्या है, कपड़े सुखाने छोटे छोटे रूम से अंदर छोटे छोटे रूम है। हमारे बड़े बड़े घर ले लिए, हमको 24 घंटे पानी जाता था। यहाँ पे पानी की इतनी भी सहूलत नहीं है। यहाँ पे इतना पानी नहीं आ रहा, कपड़े कैसा धोना, नहाना धोना, वॉशरूम हवाई कुछ भी नहीं कर सक रहे इधर। यहाँ पे సార్ నా పేరు పాషా, మేము శంకర్లో ఉంటుండే. కొంచెం అక్కడ వరదల వల్ల నీళ్ళు వర్షం బాగా పడ్డప్పుడు ఇండ్లలోకి వస్తుండే వాటర్, అక్కడ నైట్ ఉండాలని ఇబ్బంది ఉంటుండే. ఇక్కడ డబుల్ బెడ్ వచ్చాను, డబుల్ బెడ్ పర్వాలేదు మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం వాటర్ దయచేసి గవర్నమెంట్ నల్ల వాటర్ చేస్తే మంచిగా ఉంటుందని దయచేసి కోరుచున్నాం. నా పేరు సలాం. ఇంతకుముందు మూసా నదిలో ఉండేది, వర్షం వచ్చి నీళ్ళు మొత్తం ఇంట్లో వచ్చేది. అక్కడి నుంచి ఖాళీ చేసి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇచ్చింది మాకు. ఇక్కడ చాలా బాగుంది, కానీ టైంకి వాటర్ రావడం లేదు. దిగాల ఎక్కాలంటే కష్టంగా ఉంది. నేను ముందే హ్యాండిక్యాప్ లిఫ్ట్ బంద్ చేసేస్తారు. घर में रहना है, घर अच्छा है, सब अच्छा है, सब सुकून है। वो खाली पानी का इतना कचरा फेंकने का इतना मोहरिया का प्रॉब्लम है, कुछ भी नहीं है। और अच्छा से माशाअल्लाह से, ऐसी कुछ भी बात नहीं। अल्लाह में लाख शुक्र, अल्लाह का उनका शुक्रिया बहुत ऐसा। साहब भेजे तो इधर आ गए, हमें मजबूरी से नहीं आए, उधर ही चाहते। अभी कहते सालों से
वो वहाँ रहते थे हमें। हमारा घर वली है तो जाती हमारा 60 गज का, वैसा था तो मजबूरी से नहीं है। अब वो साहब लोग हम भेजने से इधर आ गए हमें। अब हमको घर दिए, सब दिए, बहुत अच्छा है सब। वो इतना पानी का प्रॉब्लम है, कचरा सटने का प्रॉब्लम है, मोहरियों का है, इतना पीने की पानी की मुश्किल है। अब घर सब अच्छा दिन, शुक्रिया बहुत बहुत, अल्लाह ताला उनको अच्छे रखन दे, बस कुछ भी नहीं। हाँ, वो दुआ है, ऐसी बात नहीं। ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం వల్ల పిల్లలతో సహా అందరం ఇక్కడే ఉంటాము. దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళకి సంబంధించి కూడా పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం. దగ్గరలోనే పనులు చూసుకొని మేము సంతోషంగా ఉంటాం. డబుల్ బెడ్రూమ్లు విడిచి ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు అధికారులు ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు, వాళ్ళు మాకు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది, ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత, చెంచల్గూడ. For more videos like this, subscribe Big TV channel.